హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెల్తీగా టేస్టీగా ఈజీగా చేసుకునే గోధుమ పిండితోని సంపెంగ పూలు అండి. వీటిని కొంతమంది పనస్తోనలని కూడా అంటారండి. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. చిత్రంలో అన్నాను కదండి, దీనికి 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు పిండికి ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. సంపెంగ పూలు అంటారు పనస్తోనలు. సాల్ట్ అండి, 3 స్పూన్లు నెయ్యి కరిగించుకొని వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ సోంపు వేసుకుంటానండి, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ నెయ్యి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా బాగా నలిపి ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా రావాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుని మూత పెట్టి 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ చిన్న టిప్ అండి, మనం ఏదైనా కొత్త వస్తువులు కొంటే స్టిక్కర్లు ఉంటాయి కదండి, అది ఎలా తీసుకోవాలని కంగారు పడతారు కదా. కొంచెం మంట స్టవ్ మీద పెట్టుకొని చిన్న హీట్ పెట్టుకొని ఇలా తీసేయాలండి. కొంచెం వేడెక్కని వాళ్ళ గిన్నె. ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని వాడుకోవటమే అండి. కప్పు పిండికి అరకప్పు పంచదార చొప్పున 2 కప్పులు పిండి వేసాను కదా, కప్పు పంచదార వేసాను. ఇంకో అరకప్పు బియ్యం పిండి వేసాను కదా, దానికి ఇంకో పావు కప్పు వేసుకుంటున్నాను పంచదార. కప్పు మీద పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. పాకం వచ్చేవరకు చూద్దాం. పంచదార కరిగిపోయిందండి, తీగపాకు రానివ్వాలండి, ఇంకా రాలేదు. ఈలోపు మనం చపాతీ చేసుకుందాం. ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నానండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇవన్నీ ఆరిపోకుండా మళ్ళీ బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకుంటాం. దీన్ని ఇలా కొంచెం చపాతీలో చేసుకుందామండి పలుచగా. ఇదిగోండి ఇలా చపాతీలా చేసుకోవాలి. ఏదైనా గ్లాస్ సైజు అంటే అన్నీ ఒకే కొలతలో ఉంటాయని ఇలా చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే అన్నీ ఒకే సైజులో వస్తే అందంగా ఉంటాయి కదండి, అందుకని ఇలా తయారు చేసుకుందాం. పిండి ఏం వృధా అయిపోదు, ఇది మళ్ళీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు చెప్పినా ఈజీగా చేసేస్తారండి. ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, ఇప్పుడు వర్షాల వల్ల అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా. ఇలా తయారు చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసి ఇలా నొక్కడమేనండి, అంతే. ఇలా అన్నీ రెడీ చేసుకుంటాను. ఇదే ప్రాసెస్లో ఇంకో వెరైటీ చూపిస్తానండి. సేమ్ ఇలాగే కొంచెం వెరైటీగా ఉంటుంది. మనం ఇలా కొంచెం లూజ్ చేసుకొని ఇలా లోపల నుంచి బయటికి తీసానండి. ఇదిగోండి వచ్చింది తీగపాకం, లైట్గా తీగపాకం. స్టవ్ ఆపేసుకుందాము పాకాన్ని. వెరైటీ అన్నాను కదండి, ఇదిగోండి ఇలా మధ్యలోకి ఇలా తీస్తే ఇలా అండి. ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. ఇది సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా కూడా తయారు చేసుకుందాం. మనం తయారు చేసుకున్న ఈ పనస్తోనలు వేసేసుకుందాం. పిండితో హెల్తీగా చిట్టి పనస్తోనలు, సంపెంగ పూలు అంటారండి కొంతమంది. ఇంకో కొంచెం వేగాలి. వేగిపోయింది. స్ట్రైనర్లోని టిష్యూ పేపర్ వేసుకుంటున్నాం. ఇలా అన్నీ తయారు చేసుకుందాం. పాకలో మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి పనస్తోనల్ని, ఇందులో వేసుకుందాం. ఒక 3-4 మినిట్స్ నుంచి తీసేసుకోవాలి. పాకం పట్టేలాగా అంతా కలుపుకుందాం. ఏంటండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. పనస్తోనలు కొంతమంది సంపెంగ పూలు అంటారు కదండి, రెడీ అయిపోయండి. చూసారండి ఎంత గుల్లగా వచ్చాయో. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.